impossible is possible with the Holy Spirit. నీకు సామర్థ్యం లేనప్పుడు, అవకాశాలే లేనప్పుడు, ఏ మనిషి పోని పరిస్థితి గుండా నువ్వు ఉన్నప్పుడు కూడా ఒక అద్భుతము కృప ద్వారా, దయ ద్వారా నువ్వు పొందుకోగలుగుతావు. ఇవాళ పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహించిన వర్తమానము ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, మొదటివే ముందుగా. హల్లెలూయా. గట్టిగా పలకండి ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, మొదటివే ముందుగా. ఓకే, మాథ్యూ చాప్టర్ 6 verse 33 చూడండి. నేను కొద్దిగా ఉపోద్ఘాతాన్ని మాట్లాడతాను, ఆలకించండి. చూడండి అమ్మా, అందరు నా వైపు చూడండి. మీకు వాక్యం ఈరోజు చాలా బాగా ఉపయోగపడుతుంది. చూడండి, మనము మొదట పెట్టాల్సినవి వెనకాల, అంటే ప్రాముఖ్యమైన వాటిని మనం నిర్లక్ష్యమైన వాటిని ప్రాముఖ్యంగా చేస్తాం. అప్పుడప్పుడు అంటే ముందు వరుసలో ఉంచాల్సినవి వెనక వరుసలో ఉంచుతాం. ఏది ప్రాముఖ్యమో దాన్ని పట్టించుకోకుండా అనవసరమైన వాటి మీద మన మనసు వెళ్తూ ఉంటుంది. ఎగ్జాంపుల్కి, దేవుడు ఏదైనా ఈ విషయాన్ని చేయమని చెప్తే మనమేమో బొట్టు పెట్టుకోవచ్చా, జుట్టు కట్టుకోవచ్చా, పట్టుచీర కట్టుకోవచ్చా, మెట్టెలు పెట్టుకోవచ్చా, గాజులు వేసుకోవచ్చా, ఇక్కడి దగ్గర ఆగిపోతాం. ఏది ముందు ఏది వెనక ఆలోచించాలా, ఏది ఇంపార్టెంట్ ఏది ఇంపార్టెంట్ కాదు. పరీక్షకు పోయేటప్పుడు ఇంపార్టెంట్ క్వశ్చన్లను చదువుకొని పోతాం కదా, అట్లా బైబిల్లో ఏది ఇంపార్టెంట్ అనేది చూడాలి. ఏది ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, ముఖ్యమైనవి ముందు పెట్టేయాల. మళ్ళీ ఏదైనా కొన్ని కవర్ చేయలేనివి నిదానంగా వెనకాల చూసుకుంటాం, అవునా? ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, ముఖ్యమైనవి ముందు వరుసలో తెచ్చిపెట్టేయాల. ఏంటి ముఖ్యమైనవి? ముందు వెంబడించాల్సినవి ఏమి? అసలు అతి ప్రాముఖ్యమైనది ఏంది? అసలు బైబిల్ మొత్తం పిండితే ఫస్ట్ చేయాల్సిన పనులేంటి? అందరంటే ఫస్ట్ చేసే పనులేనండి. మిగతావన్నీ ఒకవేళ ఇవి చేసిన తర్వాత నిదానంగా ఒక్కొక్కటి అవన్నీ కవర్ చేసుకుంటూ వస్తాం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును, నీతిని మొదట వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. అందరు చెప్పండి, మొదట. గట్టిగా పలకాల, మొదట. చూడు, ఆయన చెప్తున్నాడు, నువ్వు ఏమన్నా వెతికే ముందు, దేన్నైనా చూసుకునే ముందు మొదట నా నీతిని, నా రాజ్యమును వెతకాల. ఆయన చెప్పేది వింటున్నారు ఎంతమంది? మొదట అందరండి ఫస్ట్ అనండి. ఫస్ట్ ఇంట్లో పోతాను ఏం చేయమంటారు? కాళ్ళు కడుక్కోమంటారు. పోయి డైరెక్ట్గా బెడ్ మీద పెట్టి తులుతున్నావు అనుకో, పొద్దున్న లేస్తానే ఫస్ట్ ఏం చేయాలా? అట్లే తినేస్తే ఫస్ట్ ఏం చేయాలా? రాజ్యంలో నువ్వు మొదట ఈ దేవుణ్ణి వెంబడించేటప్పుడు మొదట నువ్వు ఏం చేయాలో చెప్తున్నాడు. ద ఫస్ట్ థింగ్స్ యూ హ్యావ్ టు డూ. మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యమును వెతకాలి. నువ్వు డబ్బులు సంపాదించుకునే ముందు, ఆస్తులు కూర్చుకునే ముందు, పిల్లలు, భార్య, కుటుంబము అనే ముందు మొదట నా నీతిని, నా రాజ్యమును వెతకాల. అంటే ఆయనకు నచ్చినవి తప్ప నేనేమీ చేయననే నిర్ణయం తీసుకోవాలా. ఆయనకు నచ్చినవే నేను చేస్తాను, ఆయన రాజ్యమే నాకు ముఖ్యము అని మొదట నువ్వు అనుకోవాలంట. నేను ఆయన్నే వెంబడిస్తాను, ఆయనకు నచ్చినవే చేస్తాను, అదే నా మొదటి ప్రాధాన్యత. ఆయన రాజ్యము విస్తరించడము, ఆత్మలు రక్షించబడము, పాపులందరూ ఆయనను నమ్ముకోవడము అనేదే నా మొదటి ప్రాధాన్యత. ఆయన నీతి, ఆయన రాజ్యము, దీని తర్వాతే ఇంకేదైనా చూడాలి. ఇంకేమున్నాయి ఇలా ఫస్ట్ థింగ్స్ ఫస్ట్? చూద్దాం. మత్తయి సువార్త 22:37. అందుకు ఆయన నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణాత్మతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువును సేవింపవలనన్నదియే ఇది ముఖ్యమైన మొదటియునైన ఆజ్ఞ. హల్లెలూయా. అందరు చెప్పండి, మొదటిదనండి. ఏమంట? నువ్వు నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనస్సుతో నీ దేవుణ్ణి ప్రేమించాలంట. అంటే అందుకే అడగాల పెళ్లి చేసుకునే ముందు, నీకెవరంటే ఎక్కువ ఇష్టం అని. అప్పుడు మా అమ్మో మా నాయనో అని చెప్పుద్ది, ఆడనే కట్ చేసుకొని ఇంటికి వచ్చేయాల. అంటే యూ హ్యావ్ టు సెలెక్ట్ పీపుల్.
నీకంటే ఎక్కువగా నీ దేవుణ్ణి ప్రేమించేవారనుకోండి, వాళ్ళు తప్పులు చేయరు. నువ్వు నీకు ఏది ప్రాముఖ్యమైంది కాదు, దేవుడు తప్ప అంటే నువ్వెప్పుడు నీ మనసు దేవుడి మీదే ఉంటుంది, నీకు ఎప్పుడు తప్పులు చేయవు. నిజంగా దేవుడికి నచ్చేటట్లు బ్రతికేవాడు ఆబ్వియస్లీ మనుషులకు నచ్చేస్తాడు. అంటే నువ్వు క్లోజ్గా ఉండే వాళ్ళకి నచ్చేస్తావు, అందరికీ నచ్చకపోయినా. ఎందుకంటే నీలోని లోపాలు అంత ఈజీగా కనపడవు బయటికి, ఎందుకంటే దేవుడికి నచ్చేటట్లే ట్రై చేస్తుంటావు కాబట్టి. ఆ పక్కంగా అసలు దేవుడు అంటే నచ్చని వ్యక్తి పూర్తిగా లోకంలో ఉండే వ్యక్తి అయితే తప్ప. ఎంతమందికి నా మాట్లాడుతూతున్నాయి? చూడండి, నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనస్సుతో ఆయన్ని ప్రేమించాలంట. హల్లెలూయా చెప్పండి. ఇక్కడ వేరేటి ఏమైనా ఉన్నాయా? మొదటివి, నా నీతిని నా రాజ్యమును మొదట వెతకాలి, నీ పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో. ఇంకా నా పిల్లోళ్ళు ఎప్పుడయ్యా? నా పిల్లం పిల్లోళ్ళు ఫస్ట్ వాళ్ళు కాదా? ముందు వాళ్ళు అయినాకనే వేరే వాళ్ళు అవన్నీ చూసుకోవాలా, తెలివైన వాళ్ళు ఎవరన్నా. ఫస్ట్ దేవుడు అంట, ఆ తర్వాతే ఫ్యామిలీ. చెప్పండి, మొదటిది ఆయన నీతిని రాజ్యమును వెతకాల. మళ్ళా మొదటిది పూర్ణ హృదయంతోనూ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ మనస్సుతోనూ యేసయ్యను ప్రేమించాలా. చూడండి, ఇంక ఇట్లా ఫస్ట్లు ఎన్ని ఉన్నాయో 38 పెట్టినాయన. ఇది ముఖ్యమైనది, మొదటిదినైన ఆజ్ఞ. 39, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలనను రెండవ ఆజ్ఞయు దాని వంటిది. అందరు చెప్పండి, ఇది మొదటిది. రెండోదేమో నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలంట. అందరు చెప్పండి, నిన్ను వలె నీ భార్యనైనా ప్రేమించు, నీ పిల్లలనైనా ప్రేమించు. ఇది రెండోది. మనం రెండు గురించి మాట్లాడట్లే, ఇప్పుడు మొదటి దాని గురించి మాట్లాడుతున్నాం. అందరండి, ఫస్ట్ థింగ్స్ ఫస్ట్. మొదటివే ముందుగా తెచ్చిపెట్టాలా. హల్లెలూయా. చూద్దాం మాథ్యూ 23:26. గుడ్డి పరిసయుడా, గిన్నెయు పల్లెమును వెలుపల శుద్ధి అగునట్లుగా ముందు వాటి లోపల శుద్ధి చేయము. అందరండి, ముందు అనండి. మొదటిగా గిన్నె పళ్ళెము వెలుపల శుద్ధి చేయనట్లుగా ముందు వాటి లోపల శుద్ధి చేయము. అందరు చెప్పండి, పైన కడుక్కునే ముందు లోపల కడుక్కోవాలా. మరి చూడు, ఆయనే చెప్తున్నాడు, నేనేం చెప్తున్నాడా? ఒక గిన్నె పైన కడిగినట్లు ముందు లోపల కడుగమ్మా గిన్నె అంతా. అందరు చూడు, స్నానాలు చేసి మంచిగా సెంట్లు గింట్లు కొట్టి సువాసనతో వచ్చారు. ఆయనకేమో లోపల చూసి గబ్బు కొడుతున్నది. ఎవరికైనా మాట్లాడుతూ అవుతున్నా? అందరు చెప్పండి, బయట కడిగే కంటే ముందు లోన కడగాలనండి. చూద్దాం ఏం కడగమంటున్నాడు. 27, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. పైకేమో తెల్లగా సున్నం కొట్టి నిగనిగలాడుతుందంట సమాధి, లోపల కుళ్ళిపోయి వాసన. అవి వెలుపల శృంగారముగా అగపడును గాని లోపల చచ్చిన వారి ఎముకలతోనూ సమానం. హల్లెలూయా. అంటే లోపలంతా వాసన, బయటికేమో అలంకారం. వాక్యం అంటుంది, మొదట నీ లోపల శుద్ధి చేయి. మొదటివి మొదట తెచ్చిపెట్టు. నా నీతిని నా రాజ్యాన్ని మొదట వెతుకు. నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనస్సుతో మొదట నన్ను ప్రేమించు. నువ్వు పైన అలంకరించుకునే ముందు లోపల అలంకరించుకో. ముందు నీ లోపల, నీ అంతరంగాన్ని, నీ హృదయాన్ని శుద్ధీకరించుకో మొదట. మత్తయి సువార్త 5:23. కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణలు అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనను కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన ఎడల అక్కడ బలిపీఠమునదుటనే నీ అర్పణములను విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడుము, అటు తర్వాత వచ్చి నీ అర్పణలు అర్పించుము. దేవుని దగ్గరకు వచ్చి అర్పణలు అర్పిస్తున్నాడంటే ఒకడు, దేవునికి కావలసినవన్నీ ఇస్తున్నాడంటే ఒకడు. అయ్యా నా మొక్కుబడి చెల్లిస్తున్నాను, ఇదిగో 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 అని ఇస్తున్నాడంట. కానీ వాక్యం ఏమంటుంది, ఒకడి మీద కోపం పెట్టుకొని ఉన్నాడంటే లోపల. అర్పణ ఇచ్చేది కూడా ఆపేసి, నాకు ప్రార్థన చేసేది ఆపేసి, వాక్యమినేది ఆపేసి, ముందు చర్చిలోంచి బయటికి పోయి నీకెవడి మీద కోపం ఉందో వానికి క్షమాపణ చెప్పిరా అంటున్నాడు. అందులోండి మొదట వాక్యం వినడం ప్రార్థన చేయడం అనా, మొదట క్షమాపణనా?
ముందు నువ్వు నీకెవడన్నా శత్రువు, నీకు వాడి మీద పగ కోపం ఉంటే ముందు వాడిని పోయి క్షమాపణ అడిగిరా. ఇది మొదటంట. అందరండి ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ అనండి. నువ్వు మొదట చేయాల్సినవి మొదటే చేసేయాలి. అవి చివరిలో చేస్తా ఇప్పుడు ప్రార్థన చేసుకొని పోయి నేను క్షమాపణ అడుగుతానంటే కుదరదు. నీ ప్రార్థనే వినపడదంట ఆయన దగ్గరికి. ఎంతమందికి నా మాట్లాడు. అందుకే మీరు నిలబడి ప్రార్థించినప్పుడెల్లను నీ శత్రువులను క్షమించండి అనుంది. అట్లీస్ట్ నీ అంతరంగంలో వారిని క్షమించేసేయాల. యు మస్ట్ అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. ఎంతమందికి నా మాట్లాడుతూ అవుతున్నాయి? బలిపీఠమునెదుటనే నీ అర్పణలు విడిచిపెట్టి మొదట, అందరు చెప్పండి గట్టిగా, మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడుము, అటు తర్వాత వచ్చి నీ అర్పణలు అర్పించము. చూడు ఎంత ఇంపార్టెంటో అవి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 5వ వచనం, వేషధారి మొదట నీ కంటిలోనున్న దూలము తీసుకొనుము, అప్పుడు నీ సహోదరుని కంటిలోనున్న నలుసును తీసివేయుటకు నీకు తేటగా కనబడును. అందరు చెప్పండి, మొదట. పక్క వాళ్ళ లోపాలు చూసే ముందు నీ లోపాలు నువ్వు చూసుకోమంటోంది వాక్యం. వాడు అట్లాటోడు, వీడు ఇట్లాటోడు, వాడు చూడు, వీడు చూడు, వీడు చూడు, వీడు చూడు, నిన్ను అని నువ్వే అనుకో. అందరండి గట్టిగా, మొదట ఇతరుల లోపాలు చూసే ముందు, అక్కడ ఇంగ్లీష్లో ప్లాంక్ అని ఉంది, ఇంగ్లీష్లో ప్లాంక్ అని ఉంటుంది. ఇంగ్లీష్లో పెట్టాను ఒకసారి. Thou hypocrite, first cast out the beam out of thine own eye. మేబీ NIVలో ఉంటుంది అనుకుంటా. ప్లాంక్ అంటే పెద్ద చెక్క ముక్క, ఒక దూలం. ఒక దూలమే కంట్లో ఉందంట, వాడు దాన్ని చూసుకోవట్లేదండి. ఇంతలా దూలాన్ని పట్టుకొని పీక్కోవాలిగా, అది చూడట్లే. ఓ నీ కంట్లో నలుసుపడింది చూడుక్క అంట ఆడంట. ఎంత ఉలాగా ఉంది అది? ఎవరికైనా అర్థమవుతుందా? నీలో ఇన్ని లోపాలు పెట్టుకొని పక్కోని కంట్లో చిన్న నలుసు చూసి అంటా ఉంటా. అందుకే నీతి మాటలు ఇతరులకు నువ్వు మాట్లాడే ముందు ఈ దూలం బీకి మాట్లాడాలా. ఎవరికైనా అర్థమవుతున్నదా? అందరు చెప్పండి, మొదట. చెప్పండి పైన చూడు, మొదట నీ కంటిలోనున్న దూలమును తీసుకొనుము, అప్పుడు నువ్వు ఇతరుల లోపాలు మాట్లాడదాం. కానీ చెప్పండి గట్టిగా, మన లోపములు మొదట చూడాలా. ఇప్పుడు చూడండి ఏమేమి చెప్పాడు. మొదట నా నీతిని, నా రాజ్యాన్ని మొదట వెతకాలా. నీ పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో మొదట ప్రేమించాలా. మళ్ళా నీ పొరుగువానిని నువ్వు ముందు క్షమించి వచ్చి ప్రార్థించాలా. అంతరంగంలో మొదట నువ్వు శుద్ధి చేయాలా, బయట శుద్ధి చేసే ముందు. మళ్ళా నీ కంట్లో దూలం ఏదన్నా ఉంటే ముందు అది పీకేయాలా. ఇవి మొదట చేయాలంటే అప్పుడే నీకు వాక్యం బాగా పనికొస్తుంది నీ జీవితంలోకి. వాక్యాన్ని ప్రయోగిస్తావు, మొదట ఇవి చేయకుండా ఉంటావు అనమాట. ఏమంటావు? ఐ యామ్ హీల్డ్ బై జీసస్ స్ట్రైప్స్. యేసయ్య పొందిన గాయముల చేత నేను స్వస్థత పొంది తిని. నువ్వేమో అందరిలో లోపాలు ఎత్తుకుతా ఉంటావు. ఎట్లా స్వస్థత వస్తుంది? ముందు ఏం చేయాలంటే ఈ దూలం బీకేసేయి. ముందేం చేయాలి? లోన గడుక్కో. ముందేం చేయాలా? నీతిని, రాజ్యమును వెతుకు. ముందేం చేయాలంటే పూర్ణ హృదయంతో ఆయన వెతకడానికి ప్రయత్నించి చూడు. ఇవి పరిపూర్ణంగా మనం చేయగలుగుతామా? చేయలేం. మనము ఇవన్నీ చేసి ఆయనను మెప్పించగలుగుతామా? అసలు మెప్పించలేం. ఇవన్నీ చేయడం వల్ల ఆయన తృప్తి పడతాడా? అసలు తృప్తి పడడు. మనం చేయలేం కూడా పూర్తిగా, 100% చేయలేం. ఆయన ఏం కోరుతున్నాడంటే ఈ హృదయం నీలో మొదట ఉండాలని కోరుతున్నాడు. యు జస్ట్ ట్రై. అందరు చెప్పండి, ఇవి పరిపూర్ణతగా చేయలేమనండి. ఇప్పుడు ఎవరైనా ఈ ఇంటిని శుభ్రపరచండి అంటే పరిపూర్ణంగా 100% శుభ్రపరచగలరా? మీ వల్ల కాదు. ఎక్కడో చోట బ్యాక్టీరియా ఉంటూనే ఉంటుంది, కంటికి కనపడింది. అలాగే నువ్వు ఎంత నీతిగా ప్రయత్నించినా దేవుణ్ణి మెప్పించేంత నీతిగా నువ్వు ఉండలేవు. కానీ ఆయన ఏమంటున్నాడంటే నువ్వు మొదట ఇలా ఉండడానికి ప్రయత్నిస్తే ఇప్పుడు నేను నిన్ను సరిచేయడానికి, నాకు కావలసినట్లు నిన్ను మలుచుకోవడానికి నువ్వు సిద్ధపడి రెడీగా ఉంటావు అని దాని అర్థము. హల్లెలూయా. ఎంతమందికి ఇక్కడ దాకా అర్థమైంది? మన కొడుకు చాలా ప్రపంచంలో మంచోడు ఒక్కర్లా. మనం చెప్తే మన మాట కాదని పోని వాడైతే చాలు కదా మనకు. ఇప్పుడు ప్రపంచ మంచోళ్ళల్లో మన వానికి ఫస్ట్ ర్యాంక్ రాకున్నా బాధలేదు. కానీ మనం చెప్పిన మాట జబదాటకుండా, పరులకు హాని చేయకుండా ఉంటే అంతవరకు ఉంటే చాలు కదా. దేవుడు కూడా కోరుకుంటా అంటే అదే
వాడు ఇవన్నీ మొదట పాటించుకుంటా వస్తే నేనేదైనా వాడిని సరిచేయాలనుకున్నా వాడు నాకు లొంగే స్థితిలో ఉంటాడు, నువ్వు ఇవి చేసుకుంటారా నాయన అన్నాడు. పరిపూర్ణతను వెతకట్లా, ఆయనకు లొంగేలా నువ్వు ఉండగలిగేలా నిన్ను తర్ఫీదు చేస్తున్నాడు అంతే. హల్లెలూయా. లెట్ us see 2 దినవృత్తాంతములు 1వ అధ్యాయము 9వ వచనం. దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదునకు చేసిన వాగ్దానము స్థిరపరచుము. నేల ధూళి అంత విస్తారమైన జనము మీద నీవు నన్ను రాజుగా నియమించి ఉన్నావు. ఈ గొప్ప జనమునకు న్యాయము తీర్చుటకు శక్తి గలవాడెవడు? నేను ఈ జనుల మధ్య ఉండి కార్యములను చక్కబెట్టినట్లు తగిన జ్ఞానమును తెలివిని నాకు దయచేయము. అందరు చూడండి, దేవుడే వచ్చి అడుగుతున్నాడు, నీకేం కావాలి సొలొమోను అని. మనోడు ఫస్ట్ చాయిస్, మొదటి చాయిస్ ఏం తీసుకున్నాడు? డబ్బులు తీసుకోవాలా, పేరు పలుకుబడి తీసుకోవాలా, నాకు గొప్పలు అవ్వాలి, నేను ఇలాగైపోవాలి అలాగైపోవాలయ్యా అని ఏం కోరుకోవాలి. ఏం కోరుకుంటున్నాడంట? తగిన జ్ఞానము తెలివి నాకు దయచేయమని కోరుకుంటాడంట. అందరు చెప్పండి, మొదటి చాయిస్ అనండి. దేవుడే వచ్చి అడిగితే ఫస్ట్ ఏం కోరుకుంటున్నాడు సొలొమోను? తెలివి, జ్ఞానం. బైబిల్ అంతా ఏమంటది? నా పిల్లలు జ్ఞానము లేకయే నశించిపోతున్నారంటాడు. అంటే కింగ్డంలో, దేవుని రాజ్యంలో తెలివి జ్ఞానం అనేది ఎంత ఇంపార్టెంటో చూడండి. అంటే నువ్వు ఏ పిల్లని చేసుకోవాలా, అసలు ఏ వ్యాపారం మొదలు పెట్టాలా, ఈ ప్రజలతో ఎలా మాట్లాడాలా, వీళ్ళకి ఎలా సమస్య తీర్చాలా, వీళ్ళని ఎలా తప్పించుకోవాలా, ఇదంతా ఏంటంట? తెలివియు జ్ఞానం. అందుకే మొదట నువ్వు దేవుని దగ్గర ఏమని అడగాలంట? డబ్బులు అడిగే ముందు, మహారాజు అయ్యే ముందు ఏమడుగుతున్నాడు? తెలివి జ్ఞానమి నాయన అని అడుగుతున్నాడు. అందరూ చెప్పండి, తెలివిని జ్ఞానము మొదట అడగాలనండి. ఇందాక చెప్పిన వరుసలో తెలివి జ్ఞానం కూడా పెట్టుకోవాలా. లూక్ చాప్టర్ 9:59. ఆయన మరియొక్కనితో నా వెంట రమ్మని చెప్పెను. అతడు నేను వెళ్ళి మొదట నా తండ్రిని పాతిపెట్టి వచ్చుటకు సెలవిమ్మని మనవి చేశాను. అందుకైన మృతులు తమ మృతులను పాతిపెట్టుకొననిమ్ము, నీవు వెళ్ళి దేవుని రాజ్యమును ప్రకటించుమని వానితో చెప్పాను. హల్లెలూయా. యేసయ్య వెంబడి వస్తాననే శిష్యులు అంటా ఉంటే ఒకడుండి, నాయన మా నాయన చనిపోయినాడు, నేను పాతిపెట్టి వస్తాను, నీ వెంట వెంబడిస్తాను అన్నాడంట. అప్పుడేమన్నాడంట? మొదట మా నాన్నను పూడ్చిపెట్టి వస్తానని చెప్తే ఏమంటాడంట? చనిపోయిన మృతులను మృతులే పాతిపెట్టుకోనిమ్ము, వాళ్ళే పాతిపెట్టుకుంటారులే, అక్కర్లేదు, ముందు నా రాజ్యాన్ని ప్రకటించు అన్నాడంట. అంటే ఆయన రాజ్యం ముందర బంధాలు బాంధవ్యాల కంటే మొదట ఆయన రాజ్యమే మొదట ఇంపార్టెంట్గా నీ అంతరంగంలో ఉండాల. అంటే వాక్యము ప్రకటించేకి, ఆత్మల రక్షణ కంటే ముందు ఇంకా ఏది నువ్వు తెచ్చిపెట్టకూడదని ఆయన ఉద్దేశం. ఎంతమందికి నా మాట్లాడుతూ అవుతున్నాయి? లెట్స్ సీ ఎఫీషియన్స్ చాప్టర్ 6:2. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానించుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడగుదవు. ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. హల్లెలూయా. నీ దేవుడైన యెహోవాను పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో సేవించాలా, ప్రేమించాలనేది ఆజ్ఞల్లో మొదటిదైతే, వాగ్దానం చేసి వాగ్దానంతో కూడిన ఆజ్ఞల్లో ఇది మొదటిదంట. అందరు చెప్పండి గట్టిగా, తల్లిదండ్రులను సన్మానించి తీరాలా. సింపుల్ టెక్నిక్ చెప్తానండి. మీకు ఆయుష్ కావాలా? ఎవరికైనా మేము బాగా ఎక్కువ రోజులు బతకాలా ఏ భూమి మీద అంటారు? మీ అమ్మా నాన్నను గౌరవించి చూడండి, సన్మానించండి, ప్రేమించి చూడండి, సన్మానించి చూడండి. ఆయుష్ వద్దన్నా వస్తుంది. నేను చెప్తున్నా, నాకు దేవుడు చెప్పింది చెప్తున్నా. మీ నాన్న మీ అమ్మే నీ మీద చేతబడి చెప్పించి నిన్ను లేపేస్తున్నా సరే, మీ అమ్మా నాన్నే నీకు విషం పెట్టి తాగు నాయనా అని గ్లాసులో ఇస్తాండేది తెలిసినా సరే, తప్పించుకోగాని వాళ్లను మాత్రం త్రోలనాడి దుర్భాషలాడమాక, వాళ్ళ గౌరవ భంగం చెయ్యమాక. ఎప్పుడు 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 నీ నాశనానికి వారే కారణమైన నీ ఆయుష్ వారి చేతిలోనే ఉన్నదని మర్చిపోమద్దని కోరుతున్నాను. పోయి కాళ్ళ కాడ కూర్చోవలసిందేనమ్మా ఎంతటి వాడైనా. వారి దీవెనలు పోగొట్టుకుంటావా? కొంతమంది మేమేం చూడాలా, మేమేంటికి చూస్తాం, నువ్వు చూడు
నువ్వు చూడు, లాస్ట్కి ఎవరు చూడు. ఒక రేకులు కొట్టవేసి షెడ్డులో పడుకోబెట్టి మంచం వేసి పడేసి ఇట్లా ప్లేట్లో అన్నం విసిరిన కొడుకుల్ని నేను కళ్ళతో చూస్తుండా. తల్లిదండ్రుల్ని చెప్తున్నా చూడు, లెక్కలు రాసుకో కావాలంటే. అర్థాంతరంగా వాళ్ళు ఈ భూమి మీద వదిలిపెట్టకపోతే నన్ను అడుగు. ఇది బైబిల్ లెక్కలు. నీ తల్లిని తండ్రిని సన్మానించుము, నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అవుతావు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు అన్నావు నీకు వాళ్ళు మంచోళ్ళు అయితే, ఇలాంటి వాళ్ళు అయితే, అలా నీకు సంబంధమే లేవన్నీ. సన్మానించాల్సిందే. వాళ్ళకి ఏమన్నా అవసరమా తీర్చాల్సిందే, సహాయమా చేయాల్సిందే, వాళ్ళని గౌరవించాల్సిందే. కొంతమంది తల్లిదండ్రులు అంటే చాలా ఇష్టానురాజ్యంగా మాట్లాడుతూ ఉంటారు. నోటికి ఎంత వస్తే అంత ఈడదీసి ఆడ పెడతా ఉంటారు. ఆయుక్షీణం అది. అలా చేయొద్దని. అందుకే ఇది వాగ్దానం అంటది. నీ ఆయుష్కు దేవుడు చేసిన వాగ్దానం ఏమిటంటే మీ అమ్మా నాన్నను సన్మానించు అని వాగ్దానంతో కూడిన ఆజ్ఞలలో అది మొదటిదంట. ఎంతమంది ఈరోజు నేర్చుకుంటున్నారు ఇది? మీ అమ్మ నాయనకి ఇంటికి పోయి సన్మానం చేయండి అని పూలదండేసి శాలువా కప్పే పనిలే. వాళ్ళకి ఏం కావాలో అది చూడు, వాళ్ళని ప్రేమించు, వాళ్ళ దగ్గరికి పో, వాళ్ళ అవసరాలు ఏమన్నా ఉంటే తీర్చు. నీ ఆయుష్ పెరుగుతుంది, నీ ఆయుష్ పెరుగుతుంది. ఒంటరి స్త్రీని తీసుకొచ్చి రేకుల షెడ్లో వదిలేస్తారు, కొట్టంలో వదిలేస్తారు. పోయింది నీ ఆయుష్ అక్కడే. ఈ తల్లి కోరుకుంటున్నావు, నీకు ఆయుష్ రావాలని రాదు. నువ్వు సన్మానించి చూడు, నీకు ఆయుష్ వస్తుంది, అంతే. దట్స్ ఇట్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. అందరు చెప్పండి, ఇది మొదటిదనండి. ఏంట్లో మొదటి? నువ్వు బతికిండేదంటే ఇది మొదటిది. నువ్వు ఫస్ట్ బతికుండాలి కదా ఏదైనా చేయాలంటే. అందరూ నువ్వు బతికుండాలంటే ముందు ఇది చేయని చెప్పు. వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు నీకు తెలుతున్నా? నీ తెలివి నీలో ఉండాలా. ఏడ ఎక్కడ పెట్టాలా, ఏడ ఏం మాట్లాడాలా, ఏడెంత చేయాలి. అందుకే మంచి ప్రత్యుత్తరం ఇచ్చుట యెహోవా వలన కలుగునని రాయబడింది. అంటే ఏ మాటకి ఏ మాట జవాబు చెప్పాలనేది కూడా నీ తెలివి అనుకోవద్దు, అది కూడా ఆయన ఇస్తేనే వస్తుందంట తల్లే. లేకుంటే మాట కంటే ముందు పెళ్ళాం చేతికి దొరుకుతావు. ఇక్కడ వీళ్ళు కొడతారు, ఇక్కడ వీళ్ళు కొడతారు, మధ్యలో నువ్వు ఫట్ 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 అంటావు. నీ బతికే పట్టాపట్ట అవుతున్నప్పుడు. డోంట్ డూ దట్. నువ్వు రెండు బ్యాలెన్స్ చేసి తీరాలా. అందుకే నిన్ను యజమాని అన్నారు. యు ఆర్ ద హెడ్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ. హల్లెలూయా. నేను ఇది మేనేజ్ చేయలేకున్నాను, అది మేనేజ్ చేయలేకున్నా అంటే నీ జ్ఞానం లేదని. అందుకే ఐ కాల్ యూ యాజ్ ఎ ఫూల్. నీకు అందుకే సొలొమోను ఏమడిగాడు? జ్ఞానం వినయన అడిగాడు. అందరు చెప్పండి, మొదట జ్ఞానం అడుగాను. నీకు అమ్మని నాయనని భార్యని మెయింటైన్ చేసేది రాలే, జ్ఞానం అడుగు. అందుకే ఫస్ట్ అది అడగమని చెప్పింది నీకు. ఫస్ట్ ఏం పెట్టాలి అదే పెట్టాలి. అందుకే ఎవరికైనా నా మాటలు అర్థమవుతున్నాయా? చెప్తా చూడండి. నేను ఎప్పుడు చెప్తాను, నువ్వు ఈ సందుమూట్లో ఉంటే అమ్మ నాయన ఆ సందుమూట్లో ఉండాలా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. కానీ నీ తల్లిదండ్రులను నీవు సన్మానించి ప్రేమించి తీరాలా. తల్లిదండ్రులు అంటే ఆడపిల్ల తల్లిదండ్రులు సన్మానించుకుందరుగాక, మగపిల్లల తల్లిదండ్రులు సన్మానించుకుందరుగాక. ఎవరు పిల్లలు వాళ్ళు సన్మానించుకోండి. మా కోడలు కూడా నాకు బిడ్డలాగేనా ఎక్స్ట్రాలు మాట్లాడద్దు. నీకెప్పుడు కోడలు బిడ్డ కాదు, నువ్వు అతి మాటలు మాట్లాడద్దు. మరి కూతురు ఎన్నంటే పడితివి, ఈ పాప ఒక్కటంటే అది పడు, మరి ఒక్కటే. అందుకే కోడలు బిడ్డ ఎప్పటికి కాదు. నువ్వు ఓవర్ యాక్షన్ డైలాగులు కొట్టమాక. అమ్మా ఎవరు కోడలు? నోరు మూసుకో, అత్తమ్మ అని పిలుచు. అమ్మా అని పిలిచేది నువ్వు. నన్ను ఆ మాట మీ అమ్మ ఎన్ని జుట్టు పట్టుకొని ఇట్లా తిప్పిందే. మరి ఏ రోజన్నా మీ అమ్మ తప్పన్నావా? మా అమ్మ అట్లాడిది జుట్టు పట్టుకొని నాకు వడియాలు వేసిందని ఎప్పుడైనా చెప్పావా? చెప్పలేదే. కాబట్టి ఇది సెట్ కాదు. నువ్వు మీ అమ్మ మీ నాయన సన్మానించుకో, వీడు మీ అమ్మ మీ నాయన సన్మానించుకో. ఎవరు అమ్మ నాయన వాళ్ళు సన్మానించుకోండి చాలు. ఏం బా కరెక్టేనా? అట్లని వీళ్ళని సన్మానించొద్దనే. వీళ్ళకి నీ ధర్మం ఏం చేయాలో చెయ్యి. వీళ్ళకు నువ్వు ప్రేమించుకో, సన్మానించుకో, నువ్వు సన్మానించుకో. నీ కొడుకు నీకు, నీ బిడ్డ నీకు, పో. ఇంతే. అది ఇక్కడికి రాదు, ఇది ఎక్కడికి రాదు. అవి కుదరవు, జరగవు. బైబిల్ కూడా అది ఒప్పుకోదు. ఎంతమందికి నా మాట్లాడుతూపోతున్నాయి గుర్తించమని కోరుతున్నాను. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. ఇంకా మొదట ఒక విధవరాలు ఉంటుంది. ఏలియా పోతాడు, మొదట అప్పమ్మ నాకు ఇమ్మంటాడు. అందరు చెప్పండి, మొదటి అప్పమ్మనండి.
అందుకే దేవుడు ఫస్ట్ ఫ్రూట్స్ ఇమ్మంటాడు. అంటే నీ రాబడి అంతటిలో నీ ప్రథమ ఫలం ఇమ్మంటాడు. అందరు చెప్పండి, మొదటిది చాలా ప్రాముఖ్యమైందనండి. గట్టిగా పలకండి, మొదటిది చాలా ప్రాముఖ్యమైందనండి. చూద్దామా? ప్రావర్బ్స్ చాప్టర్ 3 verse 9, సామెతలు 3:9. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమునిచ్చే యెహోవాను గణపరచుము. హల్లెలూయా. అందరు చెప్పండి, ప్రథమ ఫలము. దేవుడు ఏమడుగుతున్నాడంట, ఈరోజు నీకు 100 రూపాయలు వచ్చిందా? మొదట 10 రూపాయలు తీసి, అంటే ఆ 100 జోబులో పెట్టుకొని 100కు 10 రూపాయలు తీసి పక్కన పెట్టాలా. నువ్వు 90 రూపాయలు వాడుకున్నాక 10 మిగిలింది, ఇది 10 దేవుందే లేని ఆడ పెట్టకూడదంట. అందరు చెప్పండి, మొదట 10 అనండి. చూడు, నీ రాబడి అంతటిలో, నీకొచ్చిన రాబడి అంతటిలో మొదట ప్రథమ ఫలాన్ని, నీ ఆస్తిలో భాగాన్ని ఇచ్చే యెహోవాను కనపరచాల. అందుకే కరువులో ఉంటాడు, ప్రవక్త పోయి ఏమడుగుతాడు? మొదటి అప్పాన్ని నాకు ఇవ్వంటాడు. కాదయ్యా, నేను నా కొడుకింత తిని ఈ కరువులో చనిపోదాం అనుకుంటున్నాను సేవకుడా అంటే, అమ్మా నువ్వు అవన్నీ నాకు మాకు ఆకలి అవుతుంది, పుల్లలు ఏరుకుంటున్నాను, ఇప్పుడే రొట్టె కాల్చుకొని తిని నేను నా కొడుకు త్వరలో చనిపోతామయ్యా, కరువులో ఉన్నాము, డొక్కల కరువు, మమ్మల్ని అడగద్దయ్యా అని అంటున్నాను. అంటే ఆయన అంటున్నాడు, అవన్నీ నాతో చెప్పమాక, మొదట అప్పాన్ని తీసి నాకి అన్నాడు. మొదట అప్పం చేసి ఇస్తే లట్టుకుమని తినేశాడు. ఇప్పుడు ఎలాగా? ఆమెకు ఒక అప్పం, ఆమె కొడుకు ఒక అప్పం ఉందంట. ఉన్న మొదటిది ఆయన తినేశాడు, ఇంకొకటి ఉంది పాపం, ఇద్దరికి సరిపోదు, బాధపడతా ఉన్నారు. ఆయన ఏమని చెప్పాడంట, నువ్వు మొదటిది నాకు ఇచ్చావు కనుక నీ తొట్టిలో పిండి అయిపోదు, నీ బుడ్డిలో నూనె అయిపోదు, ఇంకా అప్పాలు చేస్తానే ఉండమ్మా అన్నాడు. బహుశా బంధువులకంతా పంచిపెట్టిందేమో, ఆకలితో ఈమె కుటుంబస్తులు మరణించలేదేమో. హల్లెలూయా. అందరు చెప్పండి, మొదటిది శ్రేష్టమైందనండి. అందుకే మొదటి ముద్ద పవిత్రమైందైతే పిండంతా పరిశుద్ధమవుతాదని ఉంటుంది వాక్యంలో. హల్లెలూయా. వాట్ ఎ మైటీ గాడ్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. చూద్దాం ఎక్సోడస్ 23:19, నిర్గమకాండం 23:19. నీ భూమి ప్రథమ ఫలములలో మొదటి వాటిని దేవుడైన యెహోవా మందిరమునకు తేవలను, మేకపిల్లను దాని తల్లిపాలతో ఉడకబెట్టకూడదు. చూడండి, నీ భూమి ప్రథమ ఫలములో మొదటి వాటిని దేవుడైన యెహోవాకి ఇవ్వాలంట. కొంతమంది ఏమంటారంటే, మేము అన్నిట్లో కూడబెడతామండి, మేము కూడబెట్టి ఇస్తామండి. మొదటిది ఏం చేయాలంట? మొదటి ఫలములలో మొదటి వాటిని, ప్రథమ ఫలాల్లో కూడా మొదటి వాటిని యెహోవా మందిరానికి నువ్వు తీసుకొని రావాల్సిందే. దాన్ని మేము మొదటి ఫలాన్ని ఆడిస్తామండి, ఈడిస్తామండి, దాన్ని ఇలా చేస్తామండి, దాన్ని అలా, నువ్వు నీ ఇష్టానుసార పనులకంతా వాడకూడదు. దాన్ని ఎక్కడికి తేవాలంట? ప్రథమ ఫలములలో మొదటి వాటిని దేవుడైన యెహోవా మందిరంలోనికి తేవాలి. దాని రూల్ అది. అంటే మొదటి ఫలాన్ని మందిరంలోకి తేవాలి, కానీ దాన్ని నీ ఇష్టానురాజ్యంగా పంచడానికి లేదు. ఇది వాక్యం చెప్పే రూల్. ఎంతమందికి నా మాట్లాడుతూ ఉంటారు. కొందరు దాన్ని పేదలకని వాడతారు, కొందరికి ఇంక దేనికో అని వాడతారు, కొందరికి ఎవరికైనా అవసరాలు ఉంటే ఇస్తామంటారు. నో, ఇట్ వోంట్ వర్క్ ఇన్ దట్ వే. మొదట ఫలములన్నీ దేవుని మందిరంలోకి రావాలా. హల్లెలూయా. చూద్దాం, లెట్స్ సీ. ప్రావర్బ్స్ 3:6 పెట్టినాయన. నీ ప్రవర్తన ఎంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయను. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, నీ ప్రవర్తన అంతటిలో ఆయన అధికారానికి ఒప్పుకొనుము. నువ్వు ఏం పని చేస్తున్నా ఫస్ట్ ఆయన అధికారానికి ఒప్పుకోవాలంట. అయ్యా, నేను నీ అధికారానికి ఒప్పుకుంటున్నాను, అప్పుడు నీ త్రోవలన్నీ సరళం అవుతాయంట. 3వ అధ్యాయం 9వ వచనం సేమ్. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను గణపరచుము. హల్లెలూయా. అందరూ చెప్పండి, రాబడి అంతటిలో ప్రథమ ఫలం అనండి. మళ్ళీ దేవునికి ఇచ్చి కనపరచాలంట. నేను ఎవరికి ఇచ్చినా దేవునికేనా? కాదు. కైసరువి, దేవునివి దేవునివి. అంటే పేదలకి పేదలదే, దేవుడిదే, అవసరాలే, నీ కష్టాలే, సంబంధం లేదు. దేవుడివి. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను గణపరచుము. హల్లెలూయా. చూడండి, కొలోషియన్స్ చాప్టర్ 3 verse 2. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోవద్దండి. అందరు చెప్పండి, ఎన్నో ఉన్నా మొదట పైన వాటి మీదే మనసు ఉండాలంట.
అంటే దేవుని వాక్యము, దేవుని సంగతులు, వీటి మీదే నీ మనసు ఉంచుకోవాలన్నమాట. దేని మీద పడితే దాని మీద, ఏది పడితే అది మొదట తెచ్చి పెట్టకూడదు. భూలోక సంబంధమైన వాటి మీద నీ మనసు మొదట ఉండకూడదు. కేవలము దేవుడు వాక్య సంబంధమైన పైనున్న వాటి మీదనే నీ మనసు ఉండాలంట. ఎంతమందికి నా మాట్లాడుతూపోతున్నాయి చూద్దాం. ఇక్కడ దాకా కొంచెం ఒక సబ్జెక్ట్ నేర్చుకున్నారు. ఎంతమంది నేర్చుకున్నారు మొదట ఏం ఉంచాలా అని? ఇప్పటి నుంచి కొంచెం లోతుగా పోతాం. డానియల్ చాప్టర్ 6 వర్స్ 10 ఎలా మొదట చేసేవాళ్ళు వీళ్ళు ఎలా అయ్యారో చూద్దాం. లెట్స్ సీ. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకున్నాను. అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారము అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చాను. చూడండి, అందరు చెప్పండి దానియేలు అనండి. గట్టిగా పలకండి, మరొకసారి పలకండి. ఏమని చెప్పారంట? నువ్వు ప్రార్థన చేయకూడదు, మేము చెప్పినట్లే చేయాలా, ఈ ప్రతిమకే మొక్కాల, నువ్వు నీ దేవునికి పూజించకూడదు అని ఒక రాజు శాసనం వచ్చిందనమాట. వస్తే కానీ దానియేలు మొదట ఏం చేస్తున్నాడు? ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మాత్రమే వెతికే వ్యక్తి అనమాట. ఏ శాసనం అన్నారా అని, ఏమన్నారా అని ఏమంటున్నాడు చూడు. యథాప్రకారము అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగదికి కిటికీలు యెరూషలేం వైపు తెరిచి ప్రార్థిస్తున్నాడంట. అందరు చెప్పండి, ఏమన్నా కానీ, ఏమన్నా జరగని, ప్రార్థన ఆపేదే లేదనండి. అంటే అది మొదటిదనమాట. రాజు శాసనమే రాని, కష్టాలే రాని, బాధలే రాని, భయాలే రాని, రోజుకి 3 సార్లు ముమ్మారు నేను ప్రార్థించే తీరుతా, ఇదే ఫస్ట్ ప్రయారిటీ నాకు. దానియేలు మొదటి ప్రాధాన్యత ఏమిటంట? ప్రార్థించడమే. అది రాజైనా రాజ శాసనమైనా. ఎంతమందికి నా మాట్లాడుతూ అవుతున్నాయి చూద్దాం. Psalms 55:1-7 సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకొందును, ఆయన నా ప్రార్థన ఆలకించును. అందరు చెప్పండి, ఫస్ట్ అనండి. పొద్దున్నే ప్రార్థన చేస్తా, మధ్యాహ్నం ప్రార్థన చేస్తా, సాయంత్రం ప్రార్థన చేస్తా, రాత్రి ప్రార్థన చేస్తా. నాకు అత్యంత ఇంపార్టెంట్ ఏంది? ప్రార్థన. ఎవరు అంటున్నారు ఈ మాట? దావీదు రాజు అంటున్నాడు. హీస్ ఎ కింగ్. ఒక రాజు ఎప్పుడెప్పుడు ప్రార్థన, మనం చూడ ఎట్లున్నాము, ఒక రాజు ఎప్పుడెప్పుడు ప్రార్థిస్తాడంట? పడకండి అందరు, సాయంకాలం, ఉదయం, మధ్యాహ్నం ధ్యానిస్తూ మొరపెట్టుకుంటాడంట. అంటే వాక్యాన్ని తలపోసుకుంటాడు. ఒక్క రాజే ఇంత దేవుని ప్రార్థనకు ఇంత ప్రాముఖ్యత ఇస్తే నువ్వెంత ఇయ్యాలా? అది కూడా ఆలోచించాలా. చూద్దాం. డానియల్ చాప్టర్ 6:16 అంతటా రాజు ఆజ్ఞయగా బంట్రౌతులు దానియేలును పట్టుకొని పోయి సింహముల గుహలో పడద్రోసిరి. పడద్రోయగా రాజు, నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పాను. గట్టిగా చెప్పండి, అనుదినము తప్పక. మొదటి ప్రాముఖ్యతగా ప్రార్థననే పెట్టుకున్నావే, ఈ దేవుడే నిన్ను రక్షించాలా. ఏమైందో చూద్దాం. 6:20 అతడు గుహ దగ్గరికి రాగానే దుఃఖస్వరముతో, ఎవరు? రాజు వచ్చి దానియేలును పిలిచి, జీవము గల దేవుని సేవకుడవైన దానియేలు, నిత్యము నీవు సేవించుచు, దేవుడే దేవుడే, నాకు ఫస్ట్ దేవుడే, నాకు ఫస్ట్ ప్రార్థనే అంటివే, అనుదినము నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగనా అని అడిగాను. అందరు చెప్పండి, మొదట నువ్వు ఏది చేస్తావో, ఏది ప్రాముఖ్యతగా మొదట చేస్తావో, మహాశ్రమల్లో కూడా అదే నిన్ను విడిపిస్తాదనండి. దానియేలు సింహాల గుహలోంచి విడిపించిందా లేదా? అందరూ చెప్పండి, అనుదినము నిత్యము సేవించుచు చేసిన మొదట ఈ ప్రార్థననే. ఈ ప్రార్థన సింహాల బలము నుండి విడిపించింది. ఇప్పుడు దానియేలు గొప్ప వ్యక్తి, ప్రవక్త. ప్రార్థన ఫస్ట్ కాకుండా వేరేది పెట్టుకొని ఉంటే, చారిటీ పెట్టుకుంటే, పేదవాళ్ళను చూడాలా, పేదల యొక్క సౌకర్యములు, వారి యొక్క ఆశ్రమములు మనవి అని చెప్పి ఆశ్రమాల చుట్టూ తిరిగింటే సింహాలు కొరికి నవిలి ఎముకలు కూడా లేకుండా చేసి ఉండేవి. అవునా కదా చెప్పండి? మొదట ఏం పెట్టుకున్నాడు? సాయంకాలము, ఉదయము, మధ్యాహ్నము ఖచ్చితంగా యెరూషలేం వైపు కిటికీలు తెరిచి మోకరించి ప్రార్థిస్తాడంట. ఇది ఆయనకు ఫస్ట్ ప్రాముఖ్యత.
కాదయ్యా పెళ్లి జరుగుతుంది, అక్కయ్య పెళ్లి, పాప పెళ్లి, రప్పదాం అంటే ఉండు, టైం అయింది ప్రార్థనకు. వాకిలు తెరుస్తాడంట, మోకరిస్తాడంట, పెళ్లి బాధ్యతలు మోగుతా అంటే ఇక్కడ ప్రార్థనలో మోకరించుంటాడు. ఆయనకు పెళ్ళే మొదట ఇదే అంటే ఇదే. అందుకే ఆయన ఇప్పుడు నీకు చెప్తాడు, నీకు ₹1,00,00,000 దేవుడా అని అడిగే రోజు వస్తుంది ఒకటి, ఖచ్చితంగా మీ అందరి జీవితంలో వస్తుంది అది. అప్పుడు ఫస్ట్ ₹1,00,00,000 ఇచ్చే మనం చూసుకుందాం దేవుడు అంటావు. నో, దట్ విల్ కిల్ యూ. ఆ డబ్బే నిన్ను నాశనం చేసేస్తుంది. ఆ నీతిని, ఆయన రాజ్యమునే మొదట వెతికి తీరాల. అది గుర్తించమని కోరుతున్నాను. చూద్దాం 2 Kings chapter 3 verse 11. యెహోషాపాతు అతని ద్వారా మనము యెహోవా యొద్ద విచారణ చేయుటకు యెహోవా ప్రవక్తలలో ఒకడైనను ఇచ్చట లేడా అని అడిగాను. అంతటా ఇశ్రాయేలు రాజు సేవకులలో ఒకడు ఏలియా చేతుల మీద నీళ్లు పోయిచూ వచ్చిన షాపాతు కుమారుడైన ఎలీషా ఇక్కడ ఉన్నాడని చెప్పగా, అందరు చెప్పండి ఎలీషా అనండి, గట్టిగా గట్టిగా చెప్పాలా. ఎలీషా మంచి యవనస్తుడు, బాగా బలం ఉన్నవాడు, గొప్పగా దేవునిలో సహవాసం చేయాలనుకునేవాడు. వచ్చేవారి దగ్గర చేరాడంట, ఏలియా దగ్గర చేరుకున్నాడంట శిష్యరికానికి. రోజు ఏం చేస్తున్నాడంటే ఎలీషాకి చేతి మీద నీళ్లు పోస్తున్నాడంట. మొదట ఈయన ఎన్నుకున్న పని ఏమిటంటే, నేను నా సేవకునికి లోపడతాను, నేను నా సేవకుడికి లొంగుతాను, నీళ్లు పోసే ఉద్యోగం దేవుడు ఇచ్చినాడు, అది పోసుకుంటా ఉంటా, ఇదే నా జాబ్ అనుకున్నాడంట. చూద్దాం ఏమైందో. 1 Kings chapter 19 verse 19. ఏలియా అచ్చటి నుండి పోయిన తర్వాత అతనికి షాపాతు కుమారుడైన ఎలీషా కనబడెను. అతడు తన ముందరనున్న 12 అరకల ఎడ్ల చేత దుక్కి దున్నించుచుండగా 12వ అరక తాను తోలుచుండెను. చూడండి, అసలు ఈ ఏలియా దగ్గరికి ఎలీషా వచ్చే ముందు ఏం చేసేవాడంటే, ఇప్పుడు చూడండి మీ అందరికి అర్థమయ్యేలా చెప్తాను. చేన్లో 12 ఎద్దులు 12 కాళ్ళతో దున్నుతున్నారంట. ఈ ఎలీషా ఏం చేసేవాడంటే, ఇంటికాడ ఉండేటప్పుడు ఇంకా నీళ్లు పోసేక ముందు 12 గాళ్ళ ఎద్దులు ఒకేసారి దున్నుతూ పోతున్నాయంట పొలాన్ని. ఇక పొలంలో 11 ఎడ్లే ఉన్నాయి ఆ రోజు, 12వది రాలేదంట. 12వది రాలేదని చెప్పి కాడంతా ఇడిచిపెట్టి ఇంటికాడ ఉండకుండా 12వ ఎద్దు కింద అరకెత్తుకున్నాడంట. నేనే 12వ ఎద్దని ఆ 11 ఎద్దులతో పాటు ఈయన ఎద్దేసుకొని మోస్తున్నాడంట. చూడండి ఏమైందో. తన ముందర 12 అరకల ఎడ్ల చేత దుక్కి దున్నించుచుండు 12వ అరక తాను తోలుచుండెను. ఏలియా అతని చేరబోయి తన దుప్పటి అతని మీద వేయగా 20. అతడు ఎడ్లను విడిచి ఏలియా వెంట పరిగెత్తి, నేను పోయి నా తల్లిదండ్రులను ముద్దు పెట్టుకొని తిరిగి వచ్చి నిన్ను వెంబడించదనని చెప్పి అతనికి సెలవీయగా, ఏలియా పోయినాడంటే ఇతను అరక దున్నుతుంటే ఏలియా పోయి దుప్పటి కప్పినాడంట మీద. దుప్పటి కప్పి నన్ను వెంబడించమన్నాడంటే ఏలియా. అంటేనే సరేనే నేను వచ్చేస్తున్నానని ఆ ఎద్దులు అన్నీ ఇడిచిపెట్టేసి ఆయన వెంట పోయి ఒక్క మాట అడిగాడంట, మా అమ్మ నాన్న నన్ను ముద్దు పెట్టుకొని వస్తా, నేను నీ వెంట వచ్చేస్తా, నాకు సెలవు ఇమ్మన్నాడంట. మనవాడికి తెలుసు కదా ఈ ఆయుష్తో బతుకుండాలంటే ముందు ఆడికి పోయి రావాలని. అందరు చెప్పండి మొదట ఏమన్నాడు, సరే పోయి రాపో నాయన, మీ అమ్మ నాయన దగ్గరికి పోయిరా, నాకేం అడ్డం లేదన్నాడంట. చూడు ఏమైందో. సెలవిగా అతడు పోయి రమ్ము, నా వలన నీకు నిర్బంధమేమీ లేదని చెప్పాను. 21. అందుకు అతడు అతనిని విడిచి వెళ్ళి కాడి ఎడ్లను తీసి, కమాన్ లిసన్ దిస్, ఇంటికి పోయాడు, అమ్మా నాన్నని చూశాడు, కాడి ఎడ్లు కూడా ఉన్నాయి కదా దానిని తీసుకున్నాడంట. ఏది చేనులో సేద్యం చేసే ఎడ్లను వధించి వాటి మాంసాన్ని గొర్తి నొగల చేత వంట చేసి, అంటే ఈ నగలు ఉంటాయిగా బండి నగలన్నీ తీసి దాన్నే పొయ్యిలో పెట్టి ఎద్దులను తీసి వధించి వంట చేసి వడ్డించి వారు భోజనం చేసిన తర్వాత అతడు లేచి ఏలియా వెంబడి వెళ్ళి అతనికి ఉపచారము చేయుచుండెను. హలో, అంటే దేవుణ్ణి సేవకుడిని ఇతను ఎంత ప్రేమిస్తున్నాడంటే, అతనికి జీవనాధారమైన ఎడ్ల బండిని కాల్చి నరికి వధించి భోజనం పెట్టి ఏలియా వెంట పోతున్నాడంట. దేని మీద ఆయన ఆశ పెట్టుకోకుండా, దేని మీద ఆయన ఆధారపడకుండా, ఏది ఇదే కదా నా ఆధారం అనుకోకుండా
పూర్తిగా సమస్తాన్ని విడిచి ఏలియా వెంట వెళ్ళిపోయాడంట. అందుకే 2 అభిషేకాన్ని పొందాడేమో. హల్లెలూయా చెప్పండి. మొదట చెప్పండి గట్టిగా, మొదట నీ దేవుణ్ణి వెంబడించు, నీ పిలుపును వెంబడించు, దేన్ని ప్రేమించొద్దు. ఎలాంటోడు? ఎడ్లను ఎంత శ్రద్ధ గలవాడు, 12 వరకు మనోడే తోలుతున్నాడంట. అంత ఆసక్తిగా పని ఎడల అంత శ్రద్ధ ఉండేవాడు అదే ఎద్దుల కాడి ఎద్దులను వధించి భోజనం పెట్టి అదే ఎడ్ల బండిని పొయ్యిలో పెట్టి కాల్చాడంట. అంటే దాని అర్థమేమి? ఇతని మనస్సులో మొదట ఆయన పిలుపు తప్ప, మొదటిలో సేవకుని వెంట పోవాలని ఆయన అభిషేకం వెంట తప్ప, దేవుని రాజ్యం వెంట తప్ప, అతని డబ్బు వెంట కానీ, అతని ఆస్తి వెంట కానీ, అతని ఆధారాల వెంట కానీ ఎప్పుడు అతను పడినవాడు కాదంట. హల్లెలూయా అందరు చెప్పండి. అందుకే 2 అభిషేకం అనండి. అందరు చెప్పండి. మొదట ఉంచాల్సినవి ముందు మొదటి వరుసలో తెచ్చిపెట్టాలిగా. యూ జస్ట్ టేక్ ద ఫస్ట్ థింగ్స్, పుట్ ఇట్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్, దెన్ ఎవ్రీథింగ్ విల్ ఫాల్ ఇన్ ద ప్లేస్. హల్లెలూయా చెప్పండి. అందరం దద్దరిపోలేదు. నా నీతిని గట్టిగా, నా నీతిని నా రాజ్యమును మొదట వెదకండి, అప్పుడు అవన్నీ అనుగ్రహింపబడును. డబ్బుల ఆస్తి ఎన్ని కాళ్ళ ఎద్దులు కనకూడదు. ఇప్పుడు మనోడు ప్రవక్త అయిపోయాడు. ఎన్ని ఎద్దులు వస్తాయి, ఏం వస్తాయి, ఏం కావాలంటే చేయగలడు కదా. హల్లెలూయా చూద్దాం. 2 రాజులు 5వ అధ్యాయం 20వ వచనం. అంతటా దైవజనుడైన ఎలీషాకు సేవకుడగు గెహాజీ. అందరు చూడండి ఇట్లా నా వైపు. ఏలియాకు సేవకుడెవరు? ఎలీషాకు సేవకుడెవరు? ఒక ఆయనేమో ఎలీషా ఏలియా దగ్గరకు వచ్చి 200 అభిషేకం పొందుకుంటాడు. ఇది 1 అభిషేకం ఉన్న దగ్గరే 200 పొందుకుంటాడు. 200 ఉన్న దగ్గర 400 పొందుకోవాలి కదా. మనోడు ఉండేటి ఉడిపిక్కుంటాడు. చూడండి ఎట్లా చేస్తాడు. గెహాజీ సిరియనుడైన ఈ నయమాను తీసుకొని వచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానికి మనస్సు లేకపోయిన గాని యెహోవా జీవము తోడు నేను పరిగెత్తుకుని పోయి అతన్ని కలుసుకొని అతని యొద్ద ఏమైనా తీసుకుందని అనుకొని. ఒక కుష్ఠిరోగి ఎలీషా దగ్గరకు వస్తాడనమాట. నయమాను అనే ఆయన కుష్ఠిరోగంతో ఉంటాడు. మనోడి మీద 2 అభిషేకం ఉంది కదా. మనోడు లోపల ఎక్కడో ప్యాలెస్లో కూర్చొని ఉంటాడు. ఆయన సైన్యాధ్యక్షుడు అనమాట. నయమాను వస్తాడు. నాకు ఇలా స్వస్థత రావాలా, మా పని పాప చెప్పింది, ఈ సేవకుడు నా కుష్ఠునంతా తగ్గిస్తాడంట, వచ్చి నా కుష్ఠును ఒకసారి తగ్గించమని చెప్పని పోతాడు ప్యాలెస్ దగ్గరికి. పోతే ఆయన పనివాడిని పంపిస్తాడు. పోయి ఆ నయమాను అక్కడ ఒక నది ఉంది, ఆ నదిలో 7 సార్లు మునగమను స్వస్థత అయిపోతుంది అంటాడు. నయమానుకు పిచ్చ కోపం వచ్చేస్తుంది. ఇంత పెద్ద సైన్యాధ్యక్షుడు నేను వస్తే వచ్చి దగ్గరకు వచ్చి పట్టుకొని ఏమయ్యా ఏం బాగలేదు ఎట్లెట్లా అని అంత నాకు తగ్గియాలి కదా, నన్ను అక్కడి నుంచే పోయి మునుగుపో అని చెప్పి పంపుతాడు ఆ పనులతో అని బాధపడతాడు. పక్కనే రథంలో ఒక ఆడు కూర్చోంటాడు అనమాట. కాదు, అంత దూరం నుంచి వచ్చినావు, వీటికి ఇంత కష్టపడి వచ్చినావు, ఆయప్ప నీ ఆస్తిలో సగం ఇమ్మంటే ఇకపోతువా, ఇస్తువు కదా, నిన్నేమడిగినాడు ఆయప్ప పెద్ద ఆయన. 7 మాటలు నీళ్ళల్లో మునగమన్నాడు. మనకు కష్టమైంది ఏం చెప్పలే కదా, మునిగితే పోలేదా, పోదాంపా, ఎందుకు ఇంత దూరం వచ్చినా మునిగే పోదాంపా అన్నాడంట. అంటానేమనుకున్నాడు, బుద్ధి వచ్చి సరే పరప మునుగుదాంపా అని మునుగుతా అంటే పాపం గలీజుగా ఉన్నాయట నీళ్ళన్నీ. అబ్బాబా ఏం మన ఊరిలో నదులు లేవా, మంచి మంచి నీళ్ళు బాగుంది మా ఇంట్లో మా ఊరికాడే, దాంట్లో మునుగుతా అంటివే, ఈటికొచ్చి గలీజుల్లో మునగమంటాడు అంటే దొద్దో మళ్ళీ అదే వచ్చింది తిప్పలు. మునుగుపా స్వామి ఓ పారు ఎట్లేసి ఇంకొక 6 మాటలను అని 7వసారి తిరిగి మునిగి లేస్తానే పసి బాలుని వలె ఆయన దేహం మారిపోయిందంట. హల్లెలూయా అందరు చెప్పండి, లోబడటము మొదట. చెప్పండి గట్టిగా, లోబడటము మొదట. నీ ఆస్తి ఎంతైనా ఉండని, నీ బలం ఎంతన్నా ఉండని, నువ్వు ఎంత పలుకుబడి ఉన్నోడువైనా కానీ ఏమన్నా కానీ ఆ తర్వాత సేవకుడికి లోబడ్డావా, మాటకు లోబడ్డావా, నీ అద్భుతాలు నిన్ను విడిచిపెట్టవు. హల్లెలూయా. సరే స్వస్థత అయింది. ఈ స్వస్థత ఇంకా ఇంటికి పోతా ఉన్నాడు. ఏలియా దగ్గరకు వచ్చాయా, మేము ఆస్తులు ఏం కావాలంటే ఇచ్చేస్తామయ్యా అంటే ఎలీషా ఏమన్నాడంట, చిన్న చెప్పుల వారు కూడా నాకు ఇవ్వడానికి లేదు, నేను ఉచితంగా పొందుకున్నాను, ఉచితంగా ఇచ్చాను, పద ఇంటికి వెళ్ళిపోమన్నాడంట. ఈ గెహాజీ ఉన్నాడు శిష్యుడు కిందే,
లోపల అనుకుంటాడంటే ఇతనే యెహోవా జీవము తోడు, నేను పరిగెత్తుకొని పోయి అతన్ని కలుసుకొని అతని యొద్ద ఏమైనా తీసుకుంటా అనుకుంటాడంట. 21 నయమానును కలుసుకున్నట్టుకై పోవుచుండగా నయమాను తన వెనక నుండి పరుగున వచ్చుచున్న వాడిని చూచి తన రథం మీద నుండి దిగి వానిని ఎదుర్కొని క్షేమమా అని అడిగాను. అతడు క్షేమమే అని చెప్పాను. నయమాను పోతా ఉంటే వెనకాల పరిగెత్తపోతా ఉంటాడంట, పైగదరా నోటికాడిదని పరిగెత్తపోతా ఉంటే నయమానే దిగొచ్చాడంట. ఏం నా అట్లా పరిగెత్తాండవు, క్షేమమేనా? ఏమన్నా క్షేమమే కానీ ఉండైనా నీతో పనింది నాకు అని. 22 నా యజమానుడు నా చేత వర్తమానము పంపి ప్రవక్తల శిష్యులలో 2 యవనులు ఎఫ్రాయిము మన్యం నుండి నా యుద్ధకి ఇప్పుడే వచ్చిరు గనుక వారి కొరకు 2 మనుగుల వెండియు 2 దుస్తుల బట్టలను దయచేయమని సెలవిచ్చి ఉన్నాడు. నేను 2 మనుగుల వెండి మా అయ్యగారు ఎలీషా ఇమ్మని చెప్పినాడు. కొత్త పిల్లోళ్ళు ఇప్పుడే యవనస్తులు మాలో చేరినారు, పిల్లోళ్ళకు అవసరాలు ఉన్నాయి, వాళ్ళ కోసం అని చెప్పి 2 మనుగుల వెండి 2 జతల బట్టలు 2 జతలు ఇమ్మని చెప్పి కబురు పంపించినాడయ్యా అని చెప్తా ఉన్నాడు. ఏమంటాడు చూద్దాం. 23 అందుకు నయమాను నీకు అనుకూలమైతే రెట్టింపు వెండి తీసుకొనమని బతిమాలి 2 సంచులలో 4 మనుగుల వెండి కట్టి 2 దుస్తుల బట్టలిచ్చి తన పరివారిలో 2 మీద వాటిని మోయగా వారు గెహజీ ముందర వాటిని మోసుకొని పోయి 2 పనులనిచ్చి 4 సంచుల నిండా 4 మనుగుల వెండి పోసి బట్టలిచ్చి భుజాల మీద మోపించి నువ్వు గెహజీ నువ్వు మోస్తే ఎట్లప్పా, నువ్వు ముందర పోతాడు మా వాళ్ళు వస్తాంటారు పైన కల అని మోసుకుంటా. ఇప్పుడు ఏమనుకుంటా అంటే గెహజీ చూడేమవుతుందో. 24 మెట్ట దగ్గరికి రాగానే వారి యొద్ద నుండి గెహజీ వాటిని తీసుకుని ఇంటిలో దాచి వారికి సెలవీగా వారు వెళ్ళిపోయారు. ఎక్కడ పెట్టాడంటే తెచ్చి ఇంట్లో దాపెట్టాడంట. ఎవరికన్నా అవసరం వచ్చినప్పుడు వాడుకుందాం అనుకున్నాడు. చూద్దాం ఏమైంది. 25 అతడు లోపలికి పోయి తన యజమానుని ముందర నిలవగా ఎలీషా వాడిని చూచి గెహజీ అయ్యగారి ముందర నువ్వు ఆగుతావు, ఆయన ముందే 200 100 ఆయన్నే భరించలేము, 200 ఆయన భరిస్తావా? ఏమన్నా చూడు ఎలీషా ఓయ్ గెహజీ నీ వెచ్చటి నుండి వచ్చితమని అడిగినందుకు వాడు నీ దాసుడు నేను ఎచ్చటికి పోలేదే, నువ్వు ఎక్కడికన్నా పోయినావా అన్నాడు. ఎటు నుంచి వచ్చినావు అన్నాడు. అంతే నేను అడిగిపోయినబ్బా రావడానికి ఈడే ఉన్నాను అన్నాడంట. చూద్దాం 26 అంతటా ఎలీషా వానితో ఆ మనుష్యుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనస్సు నీతో కూడా రాలేదా? ఆ యప్ప తిరిగి రథం మీద నుంచి దిగొచ్చినాడే నీ దగ్గర కలుసుకోనికి, నా మనస్సు అప్పుడు నీతో పాటు కూడా వచ్చింది. ద్రవ్యమును, అందరు పలకాలు గట్టిగా, ద్రవ్యమును, వస్త్రములను, వలీవ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎట్లను, దాసీలను సంపాదించుకోవడానికి ఇది సమయమా? అంటే డబ్బులు వెనక, ఆస్తుల వెనక, అంతస్తుల వెనక, పిల్ల వెనక, పిల్లోని వెనక తిరిగేకి ఇది టైమా? మొదట ఏం చేయాలో తెలీదా? దేనికి చేరినావు నా కింద? నేనేం చేసేవాడిని? మొదట నా యజమానుని గౌరవించేవాడిని, అతనికి సేవ చేసేవాడిని. ఎన్నేళ్ళు దగ్గర 10-15 ఏళ్ళు ఉత్త నీళ్లు పోసే జాబిస్తే ఆ జాబే చేసుకుంటా జాగ్రత్తగా ఉంటేనే నా దాసుడు నన్ను పిలిచి దుప్పటి కప్పి రా నన్ను వెంబడించంటే నేను తోలుతున్న ఎడ్ల బండిని కూడా పొయ్యిలో పెట్టి వధించి మాంసముగా భోజనం పెట్టి వచ్చానే. నీ బుద్ధి ఏందిరా? నాకు ఉచితంగా ఈ వరాన్ని ఇస్తే నేను ఉచితంగా అతన్ని స్వస్థపరిచి పంపితే అతని వెంట పోయి డబ్బులు కూర్చుకుంటావా? నీవు దేవుడిచ్చే తర్ఫీదు తీసుకోవడానికి ముందుగా డబ్బులు సంపాదించుకుంటావా? నా దగ్గర లేని డబ్బా ఇప్పుడు. నేను మొదట దేవునికి లోపడ్డాను, దేవుణ్ణి వెంబడించాను, ఆ తర్వాత భూలోకాధిపతులు నా వెంట పడ్డారయ్యా. మొదట ఇప్పుడు నీవు నన్ను వెంబడించిన దేవుని రాజ్యాన్ని వెంబడిస్తే డబ్బు సంపాదించుకోవడానికి, ఆస్తులు సంపాదించుకోవడానికి, ఒలీవ తోటలు సంపాదించుకోవడానికి, ఏ గొర్రెలను, ఎడ్లను, దాసీలను సంపాదించుకునే టైం ఇదే నాయనా అంటున్నాడంట దేవుడు. ఎంతమందికి అర్థమవుతుంది? అందరు చెప్పండి. మొదట చేయాల్సింది మొదట చెయ్యి. ఎప్పుడు డబ్బులు సంపాదించుకున్నాము, బతికేదే డబ్బులతో నెత్తిని మోసుకుంటావా చచ్చిపోతే? మొదట ఆయన నీతిని, రాజ్యమును వెతుకు. 2వ దఫాలో యెహోవా ఆశీర్వాదము నీ మీదకి వచ్చి ఐశ్వర్యము నీ దగ్గరికి వస్తుంది. అందుకే డోంట్ సీక్ మనీ, సీక్ జీసస్ ఫస్ట్.
సీక్ నేమ్, ఫేమ్, సీక్ లవ్ ఫస్ట్. పగ తీర్చుకోవడం రెండులో పెట్టు, మళ్ళీ తీర్చుకో కావాలంటే. ముందు ప్రేమించడం నేర్చుకోవాలా. పగ తీర్చుకోవద్దు, కక్ష సాధించొద్దు. దయగా ఉండు, కనికరంతో ఉండు, ప్రేమగా ఉండు, సహించు, ఓర్పుగా ఉండు. ఇవే మొదట. చెప్పండి గట్టిగా, ఫస్ట్ థింగ్స్ ఫస్ట్. చెప్పండి గట్టిగా, ఫస్ట్ థింగ్స్ ఫస్ట్. దానికి డబ్బులు సంపాదించుకునే టైం అయింది అంటున్నాడు. ఏమైందో చూడండి. కాబట్టి నయమానుకు కలిగిన కుష్టు నీకును నీ సంతతికిని సర్వకాలము అంటియుండునని చెప్పగా వాడు మంచు వలె తెల్లనైన కుష్టు కలిగి ఎలీషా ఎదుట నుండి బయటికి వెళ్ళిపోయాను. ఒక్కడు తెచ్చుకున్నాడా కుష్టు? తరతరాలకి కుష్టును బహుమానంగా ఇచ్చాడు. తరతరాలకి. చెప్పండి, మొదటివి మొదట పెట్టకుండా దేన్నో తెచ్చి మొదట పెడితే వచ్చింది ఇది రిజల్ట్. ఎంతమందికి అర్థమైంది? చెప్పండి, మొదట దేన్ని వెంబడించాలో దాన్నే. మొదట ఏదో అదే. ఒక రాజు ఎప్పుడెప్పుడు ధ్యానిస్తాడంటే దావీదు సాయంత్రం, మధ్యాహ్నం, ఉదయం. మొదట ఎవరు? ఆయనే. అందుకే నీ చూపంతా మొదట దేవుడి మీద. దేవుడు, ఆయన వాక్యం, నీతి, ఆయన రాజ్యం. దేవుడు, ఆయన వాక్యం, నీతి, ఆయన రాజ్యం. ప్రార్థన, వాక్యం, ప్రేమ, లోబడడం, వినయము, దీన మనసు. అంతే. దేవునికి ఇవ్వడము, దేవుని మీద ఆధారపడము, దేవుణ్ణి మాత్రమే కలిగి ఉండడం, ఆయన వైపే చూడడం. కష్టమైన, శ్రమైన, బాధైన, వేదనైనా, ఏమైనా ఆయన మీద మాత్రమే నువ్వు చూపు నిలుపుకోవడం. దట్స్ ఇట్. అన్నీ నువ్వు అడుగుతున్నావే, భయపడుతున్నావే, అవన్నీ సాక్ష్యాలు అవుతాయి. నువ్వు కోరుకుంటున్నావే, అవన్నీ నీ వెంట పడతాయి. చెప్పండి, ఎలీషా ఏమైనా పోగొట్టుకున్నాడా? పోగొట్టుకున్న దానికంటే వేవేల రెట్లు పొందుకున్నాడా? ఏలియా దగ్గర పోయింది అనుకున్నాడు. వయసు పోయింది, టైం అంతా అయిపోయింది, 10 ఏళ్ళు ఊరికి నీళ్లు పోసుకుంటానే ఉండానే, నాకెప్పుడు వచ్చి అభిషేకం అనుకున్నాడు. పోతా పోతా ఒక దుప్పటి వదిలి వేసుకుంటే మొత్తం 2 అభిషేకాన్ని పొందాడు. ఎంతమందికి నా మాట్లాడుతున్నాయి? ఎలాంటి అభిషేకం పొందాడంటే తన ఎముకలు కూడా మృతులను లేపేంత అభిషేకాన్ని పొందాడంట. హల్లెలూయా. ఎలీషా మృతదేహాన్ని తగిలితే శవాలు లేచి కూర్చుంటున్నాయంట. ఎముకలను తగిలితే ఎప్పుడో పూడ్చిపెట్టేశారంట ఎలీషా ఎముకలు. ఈ ఏడో ఒక ఎముక బయటపడిందంట. అది పొరపాటున సమాధి తోటలో తొగుతా అంటే శవానికి తగిలిందంట. ఇంకా జప్పలు లేచి కూర్చుందంట శవం. ఏదినైనా 3 రోజుల కింద ఫ్రిడ్జర్లో తెచ్చిపెట్టాము, ఇప్పుడెట్లా బతికెప్పా అని. ఆయన ఎముక ఎప్పుడుదో ఇట్లా ఊరికే పాడకి తగిలిందంట, లేచి కూర్చున్నాడంట. అది ఎలీషా అభిషేకం అంటే. ఎందుకని? ఆయన తన సంపదను కానీ, తన ఆస్తిని కానీ, తన ఆధారాలను కానీ తాను నమ్ముకోలేదు. దేవుణ్ణి మాత్రమే. ఎంతమంది దేవుడు మాట్లాడాడు ఇవాళ? చివరి ప్రార్థన ఆశీర్వాదంతో ఈ ఆరాధన ముగిద్దాం. తండ్రి, మీ కృతజ్ఞతలు నాయన. యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం. ఎక్కడ అనారోగ్యం ఉందో అక్కడ చేపెట్టుకోండి. God wants to touch you today. He wants to heal you now. ఎక్కడ అనారోగ్యంగా ఉన్నా, ఏ సమస్యలో ఉన్నా, ఏ బాధలో ఉన్నా నువ్వు అక్కడ చేపెట్టుకో. లేదా ఎవరైనా హాస్పిటల్లో ఉన్నా, ఎక్కడన్నా ఉంటేవో ఒక చేయి వాళ్ళ వైపు చూపించు. లేదు ఆర్థిక సమస్యలు, వ్యక్తిగత సమస్యలు అయితే తల మీద చేపెట్టుకో. God wants to touch you and heal you now. Father, in the name of Jesus, యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రభువా, ఈ ప్రార్థనలో కూడి దేహంలో ఎక్కడెక్కడైతే అనారోగ్యంతో బాధపడతా ఉండారో నాయన, యేసు నామమున ప్రార్థిస్తూ ఉంటాం. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఎక్కడెక్కడైతే అనారోగ్యంతో బాధపడతా ఉన్నారో, తలలో ఉండే సమస్యలు, మెడలో ఉండే సమస్యలు, చెవి, ముక్కు, కళ్ళల్లో ఉండే సమస్యలు, యేసు క్రీస్తు నామమున తల నరాల్లో ఉండే సమస్యలు, తలలో ఉండే మైగ్రేన్ హెడేక్ని, తలనొప్పులని, అయ్యా తల తిరగడాన్ని, యేసు క్రీస్తు నామమున తండ్రి తలలో రక్తపు గడ్డలు కట్టడాన్ని, తండ్రి బ్రెయిన్ స్ట్రోక్ నుంచి యేసు నామమున ఇప్పుడే నా సంఘములోని ప్రతి వ్యక్తిని అట్టి లక్షణములన్నీ విడిచి ఇప్పుడే బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నా. తలలో ఉండే సమస్యలు, కళ్ళల్లో ఉండే సమస్యలు, చెవిలో ఉండే సమస్యలు, ముక్కులోని సమస్యలు, అయ్యా కళ్ళ మంటలు, యేసు నామమున ఇప్పుడే బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నా. తండ్రి గుండె సంబంధిత సమస్యలు, గుండెలో దడ, ఎదలో నొప్పి, యేసు నామమున ఇప్పుడే బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. కడుపులో సమస్యలు, పేగుల్లో ఉండే సమస్యలు,
కడుపులో అల్సర్లను యేసు నామమున ఇప్పుడే బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. తండ్రి, భుజాల్లో సమస్యలు, తుంటి నరాల సమస్యలు, తండ్రి కీళ్ళ వాపులు, కీళ్ళల్లో ఉండే సమస్యలు, కండరాల సమస్యలు, ఎముకల్లో సమస్యలు, రక్తములో సమస్యలు, యేసు నామమున అందరి దేహములను విడిచిప్పుడే బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. తండ్రి, అరికాళ్ళలో మంటలు, అరిచేతుల్లో మంటలు, షుగర్, బీపీ, థైరాయిడ్, అన్ని రకాల తరగని జబ్బులను యేసు క్రీస్తు నామమున బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. తండ్రి, ఋతుక్రమ సమస్యలను యేసు నామమున, అన్ని థైరాయిడ్ సమస్యలను యేసు నామమున, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ని, విటమిన్ డెఫిషియన్సీలని యేసు నామమున ఇప్పుడే బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. మోకాళ్ళ అరుగుదల, మోకాళ్ళ నొప్పులు యేసు నామమున ఇప్పుడే బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. తండ్రి, కాళ్ళల్లో వాపు, కాళ్ళల్లో నీరు చేరడాలు, కిడ్నీలో సమస్యలు, లివర్లో సమస్యలు, ప్యాంక్రియాస్లో సమస్యలు, కిడ్నీ వాపు, కిడ్నీలలో రాళ్లను యేసు క్రీస్తు నామమున ఇప్పుడే బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. మరణకరమైన రోగములను యేసు నామమున ఇప్పుడే వీరిని విడిచి బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. నిరాశ, నిస్పృహ, బాధ, భయము, వేదన, కృంగుబాటు, ఒంటరితనం అనే దయ్యాలను యేసు నామమున ఈ దేహాలను విడిచి ఇప్పుడే బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. వీరి దేహములకు, మనసుకు, ఆత్మకు నేను నెమ్మదిని పలుకుచున్నాను యేసు నామమున. తండ్రి, మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఎట్టి వ్యాధి గలవారైన వారు ఇప్పుడే స్వస్థపడినట్లు ప్రార్థిస్తున్నాను. ప్రతి ఆర్థిక సమస్య, ప్రతి అప్పు యేసు నామమున అప్పనే ప్రతి కొండ మైనం వల్లే కరిగిపోమని ఆజ్ఞాపిస్తున్నాను యేసు నామమున. తరముల శాపములను, రక్తబంధ శాపాలను యేసు నామమున పట్టిన ప్రతి దురాత్మ నుండి విడుదలను యేసు నామమున ప్రవచిస్తున్నాను. పిల్లలు లేని వారికి పిల్లలను ప్రవచిస్తున్నాను యేసు నామమున. వివాహము కాని వారికి వివాహమును ప్రకటిస్తున్నాను. భర్త, భార్య, పిల్లల సమస్యల నుంచి విడిపించమని ప్రార్థిస్తున్నాను. చెప్పుకోలేని ఎన్నో సమస్యల నుంచి విడిపించి మహిమ పొందమని వేడుకుంటున్నాము. నీవే నీ రాజ్యమును విస్తరింపజేసి ఈ సంఘం పట్ల నీవు పలికిన ప్రతి మాట నెరవేర్చి మహిమ పొందమని, మహిమ, ఘనత, ప్రభావములు యేసు నామమునకి చెల్లిస్తూ యేసు నామమున వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్ చెప్పండి. మరొకసారి చెప్పండి. చివరిసారిగా చెప్పండి. మన తండ్రి అయిన దేవుని మహాప్రేమ, కుమారుని అత్యున్నతమైన కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం ఇప్పటికీ ఎల్లప్పటికీ యుగయుగములకు సదాకాలము మీకు, మీ కుటుంబానికి, మీ పిల్లలకు, మరి ముఖ్యంగా ఈ సంఘానికి, ఇశ్రాయేలీయులకు తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.